వివాదాస్పదం మధ్యలో మెడికల్ కళాశాల క్యాంటీన్ కొనసాగుతోందని ప్రభుత్వ వైద్యులు అసోసియేషన్ నాయకులు జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఏపీ జీడీఏ సహకారంతో కొనసాగుతున్న క్యాంటీన్ అర్ధాంతరంగా గత ఏడాదిన్నర కాలం పాటు నిలిచిపోయిందని, దీంతో తాము ఆహారం పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు జగదీష్ ఆరోపించారు. అసోసియేషన్ నాయకులు డాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ డాక్టర్ వరప్రసాద్ కు నాడు అద్దె 5 ఏళ్ల పాటు గడువు ముగిసినప్పటికీ తనకు 5 ఏళ్లు కాదని 30 ఏళ్లు అద్దె ప్రాతిపదికన అప్పగించారని అంటూ పత్రాలపై ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాధితులు కోర్టుకు వెళ్లాలి కానీ అందుకు విరుద్దంగా డాక్టర్ వరప్రసాద్ కోర్టుకు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు. తాను పదవి విరమణ పొందలేదని, కేవలం పదోన్నతి కోసం మాత్రమే దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నానని డాక్టర్ వరప్రసాద్ వివరణ ఇచ్చారు. వైద్య కళాశాల ప్రాంగణంలో బ్యాంకు నిర్వహణ, మరోపక్క గృహ నిర్మాణం జరుగుతుందని, వైద్య విద్యార్థులకు విద్యాబోధన బోధించకుండా ఇలాంటి వాటిపై ప్రత్యేక చొరవ చూపడంలో ఆంతర్యం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ అంశానికి సంబంధించి నిజానిజాలు న్యాయస్థానంలోనే తెలుసుకుంటానని డాక్టర్ వరప్రసాద్ తెలియజేసి చెప్పారు. మేము ఏపీ జూడాల తరఫు నుంచి మాట్లాడుతున్నాము. ఏపీ జీడీఏకి సహకారంతో వచ్చాము. ఏం లేదు, ఇక్కడ మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాము. గత 2024 జనవరి నుంచి ఈ క్యాంటీన్ క్లోజ్గా ఉందండి. ఈ క్యాంటీన్ అనేది మా కర్నూలు జనరల్ హాస్పిటల్కి అందరి స్టూడెంట్స్కి అందరూ హెల్ప్ అవుతుంది. 700 మంది యూజీస్ ఉన్నారు, 700 పీజీస్ ఉన్నారు, 1500 మంది యూజీ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కానీ 3 పూట్ల కానీ ఫుడ్ కానీ ఎనీ టైంలో ఇక్కడే మనము తింటున్నాము. ఇట్లా క్యాంటీన్ అనేది 1.5 year నుంచి బంద్గా ఉంది. ఎందుకని బంద్గా ఉంది మా సార్ వాళ్ళని అడిగి కనుక్కోవడం ఏంటంటే, బయట రిటైర్ అయిపోయిన సార్ బయట డాక్టర్ గారు ఇక్కడ క్యాంటీన్ని అనధికారంగా వాడిపిస్తున్నారు. బయట వాళ్ళకి లీజ్ ఇచ్చి ఈయన ఏదో లోపల రుసులతో వాడిపిస్తున్నారు. దీన్ని ఎంతవరకు మేము సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. మా హాస్పిటల్కి క్యాంటీన్ అయితే కావాలి. ఎందుకు కావాలంటే ఇప్పుడు బయట అది సమ్మర్, బయట వెళ్ళి ఈ పూట ఆ పూట బయట తినలేము. అందరు స్టూడెంట్స్ అనేవాళ్ళు క్యాంటీన్ మీద ఉన్నారు. ఎంతవరకు దీన్ని సహించేది లేదు. సార్ వాళ్ళ సహకారంతో ఎంత దూరంలో వస్తాము. దీన్ని ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గర కూడా వెళ్తాము, మంత్రి గారిని కలుస్తాము. ఈ క్యాంటీన్ అయితే ఇంతవరకు ఇది క్లోజ్లో ఉందండి. ఇంతవరకు అయితే మేము సైలెంట్గా ఉండేది అయితే లేదు. సార్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ హెల్ప్తో మేము ఎంతవరకు వస్తాము క్యాంటీన్ నుంచి. మై గుడ్ నేమ్ ఇస్ జగదీష్, ఏపీ జూడా ప్రెసిడెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ డాక్టర్స్ క్యాంటీన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి లీజ్కి ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ పీరియడ్ అయిపోయినా మళ్ళీ 2 years తర్వాత హైక్ చేయకుండా అంటే ఇంకా దాని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి అసోసియేషన్ నిర్ణయించడం జరిగింది. మేమందరం కూడా కోరేది ఒకటి ఏంటంటే, దీనికి సంబంధించిన రెంట్ విషయంలో కానీ గతంలో ఉన్న పెండింగ్ విషయాలలో కానీ ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలా, ఎంత రెంట్ కడుతున్నారు, ఎంత హైక్ వస్తుంది అనేది అసోసియేషన్కి క్లియర్గా తెలియాలి. అసోసియేషన్కి ఎంత వస్తుంది అనేది కూడా మనకు తెలియాలి. ఇది అసోసియేషన్ కంట్రోల్లో ఉన్న క్యాంటీన్, ఇది అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి మేము డెసిషన్ తీసుకొని ముందైతే దీన్ని ఒక కంట్రోల్ నుంచి తీసేసి మా కంట్రోల్లోకి తీసేసుకుంటాం. ఏపీజీడీఏ కంట్రోల్లో పెట్టుకునేసి ఫర్దర్ ఏదైనా టెండర్ ఇవ్వడం కానీ లేదా దీని మెయింటెనెన్స్ ఎవరైనా ప్రాపర్గా చేస్తామనే వాళ్ళకి కానీ ఇచ్చి దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను డాక్టర్ చంద్రారెడ్డి, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను ఏపీజీడీఏ కర్నూలు యూనిట్ ప్రెసిడెంట్ డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్. నేను ఈ క్యాంటీన్ని డాక్టర్ వరప్రసాద్ అతనుకి లీజు 5 years ఇచ్చారు. 2013లో ఇచ్చినారు. 5 years లీజ్ ఉంటే ఇతను 30 ఏళ్ళ లీజు ఇచ్చినారని ఇంకో డాక్యుమెంట్ ఫేక్ది క్రియేట్ చేసి ఇతనే కోర్టులో వేసినాడు. ఏమని 30 ఏళ్ళు నాకు లీజ్ ఇచ్చినారు, 5 ఏళ్ళు కాదండి. సో యాక్చువల్గా బాధితులు కోర్టుకు వెళ్ళాలా, కానీ ఇతనే అక్యూజ్డ్ పొజిషన్లో ఉండి ఇతనే కోర్టుకు వెళ్ళి నన్ను 60,000 50,000 అడుగుతున్నారని కోర్టులో కేసు వేసినారు. సో మీరు అడిగినట్లా తెలిసి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే హైకోర్టులో నుంచి ఆర్డర్ కూడా తెచ్చినాడు పోలీసులకు. ఏమని సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇన్వాల్వ్ కాకూడదని 3 Town స్టేషన్ కూడా ఆర్డర్ తెచ్చినాడు. సో అందుకు ఎవరు ఎంటర్ అయ్యి అడిగినా కూడా అందరినీ భయపడిస్తున్నాడు ఇతను. సో ఈయన ఆల్రెడీ రిటైర్డ్ అయిన క్యాండిడేట్. రిటైర్డ్ అయిన అతనికి ఏబీజీడీ మెంబర్షిప్పే రిమూవల్ అవుతుంది. సో అట్లా కూడా దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ జరిగినప్పుడు ఒక గోడ కూడా జేసీబీతో పడగొట్టినాడు. అప్పుడు కూడా ఎవరు అడగలేకపోయినారు. సో ఏమనంటే ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లు అందరినీ బెదిరి చేయడానికి రెడీగా ఉన్నాడు ఇతను. సో ఇటువంటి పరిస్థితుల్లో క్యాంటీన్ ఈ అందరికీ హాస్పిటల్లో డాక్టర్స్కి స్టూడెంట్స్కి ఎంతో అవసరం. దీన్ని క్యాంటీన్ని మేము కైవశం చేసుకునేదాకా వదిలేదు లేదు. సో అతను మంచిగా 2-3 days లోపల హ్యాండ్ ఓవర్ చేసిపోతే మంచిది.
లేదంటే మేము యూనియన్ ఏపీజీడీఏ యూనియన్ కానీ జూడా అంత యూనియన్ ఏకమై ఇతన్ని తరిమేసే అవకాశం ఉంది. సో ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లీస్ట్ కనీసం మా క్యాంటీన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని. కానీ ఆయన దౌర్జన్యము ఆగడం లేదనిపిస్తుంది. జరగబోయేది ఎట్లా ఉంటుందో పరిస్థితి అర్థం కాలేదు. దీంట్లో హై లెవెల్ అథారిటీ అన్న ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. డాక్టర్ పి బ్రహ్మాజీ మాస్టర్ సో కోర్టుకి బాధితులు, ఇది క్యాంటీన్ అనేది ఏపీజీడీ అసోసియేషన్ యూనియన్ది. సో అతను వచ్చి ఇక్కడ మా హౌస్లో వచ్చి కోర్టుకి వెళ్ళడమే నేరం. సో అది డ్రాగ్ చేస్తున్నాడు, కోర్టుకు అటెండ్ కాకుండా ఇప్పటికే 6 months అయింది. సో కోర్టు ప్రకారంగా వాళ్ళు ఏంది సివిల్ మ్యాటర్, పోలీస్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్. సో కోర్టు ఏమంటుంది సివిల్ కేసు లాగడము వీళ్ళు జరుగుతుంది. సో ఇది మా హౌస్లో మేము బయటికి తోపే బాధ్యత మాది. ఇది యూనియన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో మా ఇంట్లోకి వచ్చి కర్నూలు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ దీంట్లో కబ్జా చేయడం అనేది ఇది దౌర్జన్యము. దీనికి ఇమీడియట్ యాక్షన్ యాక్చువల్గా ఇమీడియట్గా ఇట్లనే ఇప్పుడే స్టాప్ చేసి బయటికి దొప్పాలా. అయినా కూడా మేము 48 hours టైం ఇస్తున్నాం. సో ఇది విషయం. సో ఇక్కడ వేరే డాక్టర్స్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకు వేరే వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో 3 Town స్టేషన్ ఇన్వాల్వ్ కాకూడదు అని సివిల్ మ్యాటర్ అని ఆయనకి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం తప్పు. సో 5 yearsని 30 years లీజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం తప్పు. సో రిటైర్డ్ అయిన అతను ఆయన మళ్ళీ ఎంటర్ కావడం తప్పు. ఇన్ని ఆయన పెట్టుకొని కోర్టుకు ఆయన వెళ్ళడం అనేది కరెక్ట్గా లేదు. సో అందుకు ఇప్పుడు డైరెక్ట్గా యూనియనే యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ చేసినాం. కాల్ చేయాలా, మేము కాల్ చేపిస్తాం అంటున్నారు. అది కాల్ చేసి ఏం చేస్తారు వాళ్ళు, ఎవరో ఒక రన్ చేయాల్సిందే కదా, అది విషయము. కాబట్టి ఈ రికగ్నైజ్డ్ బాడీ అసోసియేషన్ వాళ్ళు ఇట్లా డబ్బుల కోసం అదే నన్ను డిమాండ్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము రన్ చేసుకుంటాం అన్నాం ఒక్కొక్కరు, ఇంకో చేతి చేశారు. ఇంకా తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. ఇవన్నీ చేశారు. వీళ్ళంతా డబ్బుల కోసమే ఇట్లా చేస్తూ ఉన్నారు. అసోసియేషన్ పేరు పెట్టుకుని యాక్చువల్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ కాదు. వాళ్ళు అడిగిన చెప్తారు వాళ్ళు ఇది రికగ్నైజ్డ్ అసోసియేషన్ అని. బిఎంకి లెటర్ రాస్తాం అనుకోండి, ఇది రికగ్నైజ్డ్ అసోసియేషన్ కాదు. కొంతమంది గ్రూప్ మేము అసోసియేషన్ చెప్పుకుంటూ డబ్బుల కోసం ఇట్లా పనులు చేస్తాము. ఓకే, దాంట్లో భోజనం చేసి ఉంటే కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు పంపించవచ్చు. 5 సంవత్సరాలు తీసుకున్నారు అని అంటే యాక్చువల్గా నేను అప్పుడు ఉండేది, నేను ఇచ్చింది అసోసియేషన్ మాది. నేను అప్పుడు అసోసియేషన్లో గజలుగా వీళ్ళంతా మేము నోటీస్ ఇచ్చి ఏమని ఎవరైనా రన్ చేయండి అని. ఎవరు రన్ చేయడం కాలేదు. ఒక బిల్డింగ్ కట్టించి మేము 5 సంవత్సరాలకు ఎవరైనా లీజ్ ఇస్తున్నారా, స్థలం చెప్పండి. ఇప్పుడు ₹1 లీజుకున్నవి కూడా ఉన్నాయి. ఎకరాలు స్థలాలు ₹1 లీజు అట్లా ఉన్నాయి. స్థలాన్ని లీజుకి ఇచ్చారు. వీళ్ళు క్యాంటీన్ కాదు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చింది నేనే. యాక్చువల్గా అప్పుడు నేను ఉన్నాను అసోసియేషన్లో. సో నేను ఇచ్చాను. అసోసియేషన్ ఇది నోటీస్ ఇస్తే ఎవరు రాలేదు. సో నేనే తీసుకొని ఇవన్నీ చేశాను. ఫోటోలు చేసుకోవచ్చు, అది ఫోర్జరీ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏమనవచ్చు. కానీ కోర్టే వేస్ట్, కోర్టు ఎవడు, లాయర్ ఎవడు, జడ్జి ఎవడు అని మాట్లాడకూడదు. అది తప్పు అని ఆ విషయం వాళ్ళు చెప్పారు. ఆయన వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు. పెట్టింది కాబట్టి ఆ నిబంధన పెట్టింది నేనే. ఎందుకంటే అంతకుముందు ఎవరంటే వాళ్ళు వస్తూ ఉన్నారు. అందుకని అట్లా వద్దు, మన డాక్టర్లు ఎవరైనా వర్క్ చేసినా ఓకే మనకి అని చెప్పాలి. ఏం చెప్పదలుచుకున్నాను సార్, ఇది అసోసియేషన్ వాళ్ళు అసోసియేషనే కాదు. ఎప్పటి నుండి ఏపీ తెలంగాణ డివైడ్ అసోసియేషన్ లేదు. వీళ్ళంతా ఒక గ్రూప్ అయి డబ్బుల కోసం చేస్తున్న పనులు అంతే. వీళ్ళు అడిగే అధికారం లేదు. కోర్టులో ఉండేదాని గురించి ఇంకా దగ్గరగా మాట్లాడకూడదు. వాళ్ళు కోర్టులో ఉండేదాన్ని ఇష్టమంటే మాట్లాడకూడదు కదా. జడ్జెస్ వాళ్ళు అవమానపరచకూడదు, కోర్టును అవమానపరచకూడదు. కోర్టును అవమానపరిస్తే వీళ్ళకి తెలియట్లేదు అసలు ఏమవుతుంది అనేసి. నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. కోర్టు ఎంత డబ్బుల కోసం చేస్తారు, జడ్జి ఎంత ఇట్లా ఇష్టమంటే మాట్లాడారు. నేను చెప్పాను, బాబు అన్నిటికంటే అరెస్ట్ కోర్టు, నువ్వు ఏం పోయినా పోలీస్ స్టేషన్ మీద ఎక్కడ పోయినా అరెస్ట్ కోర్టు బాబు, మీరు కోర్టు నాకు అనకుండా చెప్పాను. వాళ్ళ దగ్గరకు మాట్లాడుతున్నారు. అందులో కోర్టు వేస్తాను, అందరి మీద కంటెంప్ట్ కోర్టు వేస్తాను. అందరికీ ఉంది నోటీస్ ఆల్రెడీ 8 ఉంది కోర్టులో. వాళ్ళకి ఏం కావాలన్నా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫ్రాడ్ అని చెప్పవచ్చు, ఫోర్జరీ అని చెప్పవచ్చు, ఏమో చెప్పవచ్చు. వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఏం చెప్పడానికైనా చెప్పవచ్చు. మీరు 48 hours ఎస్పీ కంప్లైంట్ ఇస్తాము, కంటెంప్ట్ కోర్టు చేస్తాము. లీగలే, ఏదైనా లీగల్. వాళ్ళు ఇల్లీగల్ పోతున్నారు, నేను లీగల్గా వెళ్తాను.
వాళ్ళు గ్రూప్ ఉందని భయపడిస్తున్నారు, డబ్బులు కావాలని అడుగుతున్నారు. నేను ఏదైనా లీగల్గా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నాను. ఇంతకుముందు డిమాండ్ చేశారు, ఆర్డర్ పాస్ చేశారు. ఏ గ్రూప్ కూడా ఫెర్టిలైజర్ కావాలి. సబ్మిషన్ కూడా అవసరం లేదు. అవన్నీ ఆరోగ్యంలో అసలు నేను ఊరికి సబ్లీస్ ఇవ్వలేదు. అండ్ దీన్ని కట్టించినాక మేనేజ్మెంట్ ఇప్పుడు నేను ఉంటాను, మేనేజ్మెంట్ ఎవరో చేస్తుంటారు అంతే. అట్లే అర్థం కావాలి. అట్లా ఎట్లయితుంది? ఇది హైకోర్టులో ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. వాళ్ళకి ఏం ప్రాబ్లం చెప్పవచ్చు. వాళ్ళు ఫుల్ రైట్స్ ఉన్నాయి కదా. వాళ్ళు కోర్టుని ధిక్కరిస్తే కోర్టు ఎంత, జడ్జెస్ ఎంత, వాళ్ళందరూ డబ్బులకు పనిచేసేవాళ్ళు, డబ్బులు కామన్ మనం ఏం చేస్తాము, వాళ్ళకి కోర్టే చూపిస్తారు ఎట్లా వాళ్ళు కోర్టు ఎట్లా ఏమి, కోర్టు అంటే ఏంటి, ఎంత పవర్ ఉంటుంది కోర్టుకు అని చూపిస్తారు వాళ్ళకి. అదే నేను ఫైనల్ అందరికీ ఇండియాలో మొత్తం ఫైనల్ కోర్టే. అది కాదంటారా చెప్పండి? ఎవరైనా ఎక్కువ ఎంత అధికారైనా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా కోర్టు మాట వినాల్సింది. వాళ్ళకి కోర్టునే లేకపోతే నేను వేస్తాను. మీరు దాని అర్థం చేసుకోవచ్చు. కోర్టునే లేకపోతే వాళ్ళు ఎలాంటి మనుషులు అని. అది నేను ఏం దేశం వస్తే చేస్తాను అంతే. ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయిన ముందు అసోసియేషన్ లేదు. వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ ఫామ్ అయ్యి మేము అసోసియేషన్ చెప్పి డబ్బులు తినడానికి కోసమే వీళ్ళు అసోసియేషన్ పెట్టారు. చాలా ఉన్నాయి అసోసియేషన్స్. ఎగ్జాంపుల్ అసోసియేషన్ని చెప్పేసి ఒక ఫామ్ ప్రింట్అవుట్ చేసి దీంట్లో డబ్బులు వసూలు చేస్తారు. దాదాపుగా దీంట్లో ఒక 10 lakhs పైన వసూలు చేసుకుంటారు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క అసోసియేషన్ అని చెప్పేసి అట్లా అంటున్నారు అనమాట. యాక్చువల్గా డిఎంఈ అసలు అసోసియేషన్లో లేవు, రికగ్నైజ్డ్ స్పెషల్ లైసెన్స్ పెట్టుకోవాలి అని చెప్పారు. డిఎంఈ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సరిపోయిన ఒక క్యాంటీన్ ఉండాలి అని చెప్పి నేను ఆ పాత క్యాంటీన్ అన్ని క్లీన్ చేయించేసి ఇక్కడ కట్టించాను. ఎప్పుడు నేను అది కట్టించడం కోసమే అసోసియేషన్ పెట్టుకుని నేను ట్రెజరీగా ఉండి విజయశంకర్ను సెక్రటరీగా పెట్టి దీనికోసమే ఆమె కట్టిన ఒక క్యాంటీన్ ఉండాలి డాక్టర్స్ అని చెప్పి నేను స్థలం లీజుకు తీసుకొని ఫస్ట్ ఏం చేస్తాను, నోటీస్లో ప్రకటించాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ కట్టించేసి బిల్డింగ్ రన్ చేస్తే బాగుంటుంది. ఎవరు రాలేదు. లాస్ట్కు నేను తీసుకుని దీన్ని బిల్డింగ్ కట్టించేసి లీజు అంటే స్థలం తీసుకుని బిల్డింగ్ కాదు అది తీసుకున్నాము, కట్టించాము. ఇప్పుడు వీళ్ళ అసోసియేషన్ కాదు, వీళ్ళు అడగడానికి అధికారం ఉంది. రెండోది ఏంటంటే వీళ్ళు దేనికోసం అడుగుతున్నారు, ఒక క్యాంటీన్ మంచి క్యాంటీన్ ఉండాలి అని అడిగితే బాగుంటుంది, లేదా ఫుడ్ ఉంటే బాగుంటుంది అడుగుతుంది. వీళ్ళు అడిగిన వాళ్ళంతా నన్ను మేము రన్ చేసుకుంటాం మనిషి రామశివ నాయకుడు వీళ్ళంతా మనుషులు పంపించిన వాళ్ళే మేము రన్ చేస్తాము క్యాంటీన్. ఇప్పుడు క్యాంటీన్ అనేది నేను ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుంది నేనే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇది చేశాను. కానీ దీంట్లో వీళ్ళు ఇష్టం ఇట్లా ఏమి డబ్బు కోసం వీళ్ళు ఆశపడుతున్నారు. రెండోది వీళ్ళు డాక్టర్స్ క్యాంటీన్ మీద ఇంట్రెస్ట్ ఇంత చూపిస్తున్నారు. వాళ్ళు చదువు మీద స్టూడెంట్స్ నేర్పించడం మీద ఉండాలి కానీ క్యాంటీన్ మీద ఏం చేస్తారో వాళ్ళు క్యాంటీన్లో పనిచేస్తారా, లేకుంటే క్యాంటీన్ మెయింటైన్ చేస్తారా డాక్టర్లా, లేకుంటే వీళ్ళు ఏమన్నా క్యాంటీన్ వర్కర్సా? కాదు కదా. క్యాంటీన్ వాళ్ళకి ఇది అసోసియేషన్, ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ ఉండేది స్టూడెంట్స్ నేర్పించడానికి. క్యాంటీన్ గురించి అసోసియేషన్ చెప్పుకొని, అసోసియేషన్ కూడా కాదు చెప్పుకొని క్యాంటీన్ అని 24 గంటలు క్యాంటీన్ అంటే వాళ్ళకి కావాల్సింది స్టూడెంట్స్ కావాల్సింది కాఫీ, టీ, టిఫిన్లు. ఇదేమి లాభం రావడం లేదు, లాస్ట్లోనే ఉంది. ఊరికే ఉండాలి అని పెట్టాను. దీని కలెక్షన్ మీరు చూడొచ్చు, ఈవినింగ్ అంతా ఎంత నా నుండి ఖర్చు ఎంత ఉంటుంది అనేసి. సో అట్లా నడుస్తుంది. కాబట్టి ఈ అసోసియేషన్ స్థలము యాక్చువల్గా ఇచ్చింది సివిల్ అసిస్టెంట్ సర్జన్ అసోసియేషన్కు గవర్నమెంట్ 99 yearsకు లీజ్కి ఇచ్చింది. 1500 స్క్వేర్ మీటర్స్ ఇచ్చింది. అది ఎక్కడ నుండి ఆ కాంపౌండ్ వాల్ నుండి అది ఇక్కడ కూడా రాదు. రెండోది బ్యాంక్ కట్టించారు, ఎవరు అసోసియేషన్ వాళ్ళు కట్టించారు. కట్టించిన తర్వాత దానికి రెంట్ ఏమవుతుంది, బ్యాంకు లీజ్కి ఇచ్చారు, దాని రెంట్ ఏమవుతుంది, అసోసియేషన్కి వస్తుందా లేకుంటే ఎవరు తింటున్నారు ఇంతవరకు ఏం లేదు. అది అసోసియేషన్ లేదు కాబట్టి బ్యాంకు ఏమవుతుందో తెలియదు. అది లక్షల్లో ఉంది బ్యాంకుది, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. రెండోది మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఒక ఇల్లు కట్టించుకున్నారు, అవతల గుడి అవతల ఒక ఇల్లు కట్టించుకున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ఇల్లే కట్టించారు గ్రౌండ్లో, దాని గురించి పట్టించుకోలేదు. దీనికి వీళ్ళకి ఏం ప్రాబ్లము,
అంటే ఇప్పుడు ఇదైతే క్యాంటీన్ రన్ చేయాలి, ఎవరో ఒక రన్ చేయాలి. అంతేకాని దీన్ని మూసేస్తాము తెలుస్తాము అని చెప్పడానికి వాళ్ళు అసలు రైట్ లేదు. నేనంటే వాళ్ళ అసోసియేషన్ కాదు, ఇది విషయం. సో నేను ఆల్రెడీ ఈ విషయంలో వీళ్ళు ఇలా చెప్తున్నారు, కంప్లైంట్ కూడా ఇచ్చాను 3 టౌన్లో ఈరోజు, అంతకుముందు కూడా ఇచ్చాను. వీళ్ళు ఇది చేసింది చాలా పేపర్లు కూడా ఇంతకుముందు కూడా వచ్చింది. వీళ్ళు చాలా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా ఫ్రాడ్స్ చేస్తున్నారు, డబ్బులు చాలా చేస్తున్నారు. యాక్చువల్గా ఇది రిట్ పిటిషన్ హైకోర్టులో దీంట్లో ఎవరెవరికి ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు, సూపరింటెండెంట్ ఆఫ్ ద పోలీస్ ఇన్వాల్వ్ కావచ్చు.